ఏమైందంటే నేను నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. Yesterday, హ్మ్. I went to my friend's home. ఆ! మా ఫ్రెండ్ ఇంట్లో బిర్యానీ వండారు. My friend, my friend, always ఆ! cooked biryani. దే కుక్డ్ బిర్యానీ ఆర్ దే మేడ్ బిర్యానీ. The cooked biryani, ఆ! they also made biryani. వాళ్ళు నన్ను అడిగారు బిర్యానీ తినమని. They asked, ఆ! దే they ఆస్క్డ్ మీ. asked me, ఆ! మీ uh, వచ్చింది చూసారా? చూడండి. దే ఆస్క్డ్ yeah, మీ వర్బ్ కదా! వర్బ్ పక్కన ఏమొస్తుంది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుందా లేదా మీ అనేది? yeah. ఆ! దే ఆస్క్డ్ మీ They asked me టు to ఈట్. eat biryani, ఆ! to eat biryani. నేను అప్పుడు చెప్పాను వద్దు అని. Then, అప్పుడు చెప్పాను నేను వద్దు అని, నేను వెజిటేరియన్ అని. I said that ఆ! I don't eat ఆ! I don't eat non-veg. ఆ! I am vegetarian. ఐ యామ్ ఏ వెజిటేరియన్. ఓకేనా? I am a vegetarian. ఏ రావాలి డిటర్మినర్ నౌన్ కదా. Okay. తర్వాత వాళ్ళు ఓకే చెప్పారు. నా కోసం వెజిటేరియన్ ఫుడ్ వండారు. After that, ఆ! he said okay. ఆ! After he cooked vegetarian for ఫర్ me. మీ. సో నేను వాళ్ళతో కూర్చొని భోజనం చేశాను. Then ఆ! I sit. సాట్ I sat. విత్ దెమ్ I sat with them to eat వైల్ each other. వైల్ 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 ఈటింగ్ ఫుడ్. While eating food. ఇది Each ఎలాగైతే other. అంటే నేను కూర్చొని వాళ్ళతో భోజనం చేసాను అని చెప్పాలి కదా. అంటే రెండు యాక్షన్స్ సైమల్టేనియస్ జరిగింది కదా. నేను వాళ్ళతో కూర్చొని Yeah. భోజనం చేశాను. ఐ సాట్ విత్ దెమ్ వైల్ ఈటింగ్ ఫుడ్ అని Sat చెప్పచ్చు. with them while eating. Ah. Okay. సో ఫుడ్ తినిన తర్వాత మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. After ఆ, after completing food, ఆ. లేదంటే హ్యావింగ్ హ్యాడ్ ఫుడ్ అని చెప్పచ్చు. హ్యావింగ్ హ్యాడ్. having had food. After మేము that, స్టార్ట్ చేసాము I మాట్లాడుకోవడం. sat. మేము స్టార్ట్ చేసాము After మాట్లాడుకోవడం. I started. After I started. ఆఫ్టర్ talking రాదు మళ్ళీ. with each other. Okay. హ్యావింగ్ హ్యాడ్ ఫుడ్ వి I- స్టార్టెడ్. We started speaking with each other. కొద్దిసేపు మేము టీవీ చూసాము. Sometimes we were watching TV. వి వాచ్డ్. We watched TV. వి వాచ్ టెలివిజన్ ఫర్ సమ్ టైమ్ We ఫర్ అ వైల్. watched television ఫర్ అ వైల్ అని చెప్పచ్చు. sometimes. ఫర్ అ వైల్. Whatever. దాని తర్వాత నేను డిసైడ్ అయ్యి నేను ఇంటికి వెళ్ళడానికి అనుకున్నాను. After that, I decided. I went to my home. అలా కాదు. నేను ఎలాగ రావాలంటే తెలుగులో నేను అనుకున్నాను ఇంటికి వెళ్ళాలని. I thought ఐ వుడ్ గో I would go బ్యాక్ టు. to my room. Back to my room. నేను నా బైక్ దగ్గరికి వెళ్ళాను. I went to my bike. నేను బైక్ స్టార్ట్ చేశాను I started my bike. కానీ అది స్టార్ట్ అవ్వలేదు. It did not. Started. Bike did not ఇట్ డిడ్ంట్ స్టార్ట్. It didn't start. దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. బైక్లో ఏదో ప్రాబ్లం ఉంది. Bike. దేర్ వాజ్ ఎ ప్రాబ్లం. There was a problem. There was some problem. సో దానివల్ల అది స్టార్ట్ అవ్వలేదు. సో యాక్చువల్గా ఇట్ డిడెంట్ స్టార్ట్ అని చెప్పడం కన్నా ఇట్ వుడెంట్ స్టార్ట్ అని చెప్పడం బాగుంటుంది. ఓకేనా గైస్? It wouldn't start. ఇట్ వుడెంట్ స్టార్ట్. వుడ్ అనేది ఎక్కడెక్కడ యూసేజ్ అవుతుందో నేను చెప్తాను కదా. Okay. ఇక్కడ కూడా ఒక సిచ్యువేషన్ వచ్చింది కదా మనకి. ఇప్పుడు మనం చెప్తున్నాం వినండి. రజనీకాంత్ గారు, సార్ వుడ్ అనేది ఏంటి అంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే దాని యూసేజ్ అనేది చాలా ఉన్నాయి కదా మనకి ఇంగ్లీష్ గ్రామర్లో. సో ఈ యొక్క సెంటెన్స్లో కూడా మనం చేయొచ్చు. అంటే ఏదైనా థింగ్ అనేది ఏదైనా అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నప్పుడు, అంటే పని చేయనప్పుడు ఏదైనా స్టార్ట్ అవ్వట్లేదు, ఇలాంటి బండి కానీ కార్ కానీ స్టార్ట్ అవ్వట్లేదు అని అనుకోండి, అప్పుడు వుడ్ అనేది యూజ్ చేయడం చాలా బాగుంటుంది కదా. Okay. రిపీటెడ్ యాక్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు యూజ్ టు అనే యూజ్ చేస్తాం కదా, వుడ్ అనేది యూజ్ చేస్తాం కదా.
వుడ్ యూజ్ టు మీకు తెలిసే ఉండొచ్చు, రిపీటెడ్ యాక్షన్స్ అని చెప్తాము. ఐ యూస్ టు గో, ఐ వుడ్ గో అంటారు కొంతమంది కదా, Yeah. నేను వెళ్తుండేవాడిని అని. బట్ ఇక్కడ మనము పాస్ట్లో ఇది స్టార్ట్ అవ్వలేదు అని చెప్పినప్పుడు ఇట్ వుడెంట్ స్టార్ట్ అని చెప్పొచ్చు. మై బైక్ వుడెంట్ స్టార్ట్, వెన్ ఐ వాజ్ ట్రైంగ్ టు స్టార్ట్ మై బైక్ ఇట్ వుడెంట్ స్టార్ట్ అని చెప్పండి. ఓకేనా? ఓకే ఓకే ఏదైనా మీరు బయటకు వస్తున్నారు గైస్, బయటకు వస్తుంటే మన మెట్ల దగ్గర కుక్క పిల్ల ఉంటుంది కదా, కింద పోసిన వాళ్ళ కుక్క పిల్ల ఉంది, అది కదలదు, మీరు కదిపినా కదలదు కదా, కదలదు కదా అది. కొన్ని సందర్భాలు వెళ్ళిపోతే కొన్ని సందర్భాలు వెళ్ళవు కదా, మనం ఎంత చెప్పినా చచ్చయ్యన్నా వెళ్ళవు కదా అది. అప్పుడు ఏం చెప్తాము, అది జరగలేదు, నేను చేసినా, నేను అరిచినా, వెన్ ఐ వాజ్ ట్రైంగ్ టు మూవ్ హర్, బట్ అది జరగలేదు అన్నప్పుడు ఎలా చెప్తాము, మనం ఎలా చెప్తాము యాక్చువల్ ట్రాన్స్లేషన్, ఇట్ వుడెంట్ మూవ్. ఓకేనా? యాక్చువల్ తెలుగు ట్రాన్స్లేషన్ చెప్తే ఏం చెప్తాము, ఇట్ డిడెంట్ మూవ్ అని చెప్తాము కదా. బట్ కాదు, నేటివ్ స్పీకర్స్ అనేది అలా యూజ్ చేయరు. మీరు కావాలంటే స్పోకెన్లో ఎక్కడైనా చూడండి, అంటే యూసేజ్ ఆఫ్ వుడ్ అనేది చాలా ఉన్నాయి. మరి ఎందుకు వుడ్ యూజ్ చేస్తారంటే నేను చాలా చెప్తాను, అది ఒక క్లాసే అయిపోతుంది చెప్పాలంటే కదా. ఎందుకు ఏంటి అని నేను క్లియర్గా చెప్పగలను, బట్ చాలా టైం పడుతుంది కదా, చెప్తాను. వుడ్ అనేది మొత్తము ఎన్ని ఇదొక్కటే కాదు, చాలా ఉంది యూసేజ్ కదా, మొత్తం చెప్తాను. ఇట్ వుడెంట్ మూవ్ అని చెప్పాలి. yesterday what happened, I was going outside, then I came downstairs. So when I was coming downstairs, I saw that my neighbor's dog was lying on the floor. So when I was trying to move it wouldn't move. అది జరగలేదు, అయిపోయింది కదా. ఇట్ వుడెంట్ మూవ్. వెన్ ఐ వాజ్ ట్రైంగ్ టు మూవ్ ఇట్ వుడెంట్ మూవ్. నేను జరపడాలనుకుంటే జరగలా. ఆ కుక్క నైబర్స్ వద్ద ఉండేది కదా, అంతే, సెంటెన్స్ అయిపోయింది. వుడ్ కోసం ఇదంతా క్రియేట్ చేసాం కదా. మనం ఏదైనా ఎక్స్ట్రా క్రియేట్ చేస్తున్నాం, అటు కానీ ఇటు కానీ. రజనీకాంత్ గారు, ఎందుకంటే అన్నీ మన లైఫ్లో జరగవు కదా సార్. ఇప్పుడు నేను మార్నింగ్ లేకగానే నుంచి ఇప్పటివరకు నేను క్లాసెస్ తీసుకున్నాను కదా, ఇంకెక్కడ జరుగుతాయి నా లైఫ్లో? క్లాసెస్ తప్ప ఏం జరగవు కదా, అన్నీ మన దాంట్లో జరగవు, అన్నీ ఫేకే ఉంటాయి. ఇప్పుడు మాట్లాడాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేసి మాట్లాడాల్సిందే. అంతకుముందు జరిగినప్పుడు కానీ, ఓకే మనం చిన్నప్పుడు జరిగినప్పుడు కానీ, లేదు అంటే మన ఫ్రెండ్స్కి జరిగింది కానీ, ఎక్కడైనా విన్నది కానీ, సో అయ్యే క్రియేట్ చేయగలం కదా మనం. అంటే మన డే టు డే లైఫ్లో అంటే డైలీ యాక్టివిటీస్ మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం మాట్లాడలేకపోతే ఇంకా వేరేగా సెమినార్స్కి వెళ్ళి మనం మాట్లాడలేము కదా. సెంటెన్స్ మేకింగ్ అనేది రావాలి ఫస్ట్. సెంటెన్స్ మేకింగ్ అనేది రావాలి ముఖ్యం అన్నిటికంటే. ఓకేనా? సో మీరు ఎక్కడ ఉన్నారంటే మీరు బండి స్టార్ట్ చేయండి. మీరు బండి స్టార్ట్ చేస్తున్నప్పుడు ట్రై చేస్తున్నప్పుడు అది స్టార్ట్ అవ్వలేదు. చెప్పండి సార్. సో అప్పుడు మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు. My friend came to me. అతను అడిగాడు ఏం జరిగిందని, వాట్ హ్యాపెండ్. Then after he asked me what happened. నేను చెప్పాను బైక్ స్టార్ట్ అవ్వడం లేదని. I said that bike was not started. ఇందాక వాడారు కదా ఇప్పుడే, ఇట్ వుడెంట్ start bike. మై బైక్ వుడెంట్ స్టార్ట్ అని చెప్పొచ్చు కదా. My bike wouldn't start. ఓకేనా? సో తను ఏం చెప్పారంటే అప్పటి వరకు నా బైక్ అనేది యూజ్ చేసుకో అని చెప్పారు. For the time being, you can use my bike. You can use my bike. So until it gets fixed, until your bike gets fixed, అది బాగయ్యేంత వరకు నా బైక్ అనేది యూజ్ చేయండి అని చెప్పడమే కదా. ఎవరైనా అలాగే చెప్తారు కదా. అది బాగైనంత వరకు. మళ్ళీ చెప్పండి మీనింగ్ అది. ఫర్ ద టైమింగ్ అంటే అంటిల్ ఇట్ గెట్స్ ఫిక్స్డ్ అంటే ఆ బైక్ అంటిల్ యువర్ హీ సెడ్ టు మీ అంటిల్ యువర్ బైక్ గెట్స్ ఫిక్స్డ్ యూ కెన్ యూజ్ మై బైక్ అని చెప్పాడు ఆయన. బట్ మనం ఫ్రేజ్ అనేది యూజ్ చేయడానికి యూ కెన్ యూజ్ మై బైక్ ఫర్ ద టైమ్ బీయింగ్. అప్పటి వరకు నా బైక్ అనేది యూజ్ చేయండి. ఇలాగైనా చెప్పొచ్చు, అలాగైనా చెప్పొచ్చు కదా. ఓకేనా రజనీకాంత్ గారు? అర్థమైందిగా?